పవర్ ఉంటే, మా దగ్గర డబ్బులు ఉంటే ఏమైనా చేస్తామనేటువంటి ఒక అహంభావ పూరితమైనటువంటి రాజకీయాలను ఆ అతపాతాళానికి తొక్కకపోతే రేపొద్దున ఈ మరింత మాట్లాడదాం. లక్ష్మీరెడ్డి గారు ఏం చెప్తారో ఈ విషయాలు. ఇక్కడ నవీన్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ కడప జిల్లా వరకు ఏం జరిగిందంటే, కడప జిల్లాకి కాదు మిగిలిన ప్రాంతం వరకు ఏం జరిగిందంటే, రాజశేఖర రెడ్డి గారు 89లో నేనే ముఖ్యమంత్రిని అనే విధంగా జనాన్ని నమ్మించాడు. 89 కూడా నేనే ముఖ్యమంత్రిని కాబోతున్నా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి 91 పార్లమెంట్కి వెళ్ళిపోయాడు, 96 పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. తర్వాత జరుగుతున్న పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుని బై ఎలక్షన్లో గెలిచాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నేనే పోటీ, తెలుగుదేశం కూడా లేదు, మనమే రాబోతున్నాం అని చెప్పని. అలాగే బై ఎలక్షన్లో మిగిలిన వాళ్ళందరూ కూడా అదే స్ఫూర్తితో గెలిపించారు వాళ్ళని. గెలిపించిన తర్వాత ఎక్కడికక్కడ ఈయన ముఖ్యమంత్రి అనే ప్రచారంతో ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి అన్నట్టు వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా ఆయన పనితీరు, ఇందాక చంద్ర గారు చెప్పినట్లు ఆ రోజుల్లో ఆ నియోజకవర్గం కావచ్చు, కడప జిల్లా నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఆత్మీయంగా పలకరించేవాడు రాజశేఖర రెడ్డి గారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా, పనులు జరిగినా జరగకపోయినా ఆత్మీయంగా పలకరించేవాడు. ఇతను కనీసం దగ్గరికే రాలేదు, వాళ్ళతో మాట్లాడలేకపోయేతలకి 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది ఇతను ఈ రేపు పొద్దున ఎమ్మెల్యే కూడా పనికిరాడు, ఇతను ముఖ్యమంత్రి కాదు కదా ఎమ్మెల్యే కూడా పనికిరాడు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈరోజు వాళ్ళు అక్కడ ఆ పార్టీలో ఉండకుండా బయటకు వస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే లక్ష్మీరెడ్డి గారు, మీరు చర్యలు ఉంటాయా ఉండవా? ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన దౌర్జన్యాలు, అక్రమాల మీద ఇప్పటికి అదొకటి, గతంలో ఎట్లయితే చెలరేగిపోయారో ఇప్పుడు అలాగే చెలరేగిపోవడానికి